చాలాసార్లు మీకు ఆహ్, ఒక మంచి స్టోరీ దొరకడానికో, లేదా ఒక మంచి థాట్ మీకు రావడానికో, బస్సులో ఎక్కువ మీరు జర్నీ చేసి అదే నేను చెప్పాను కదా, బిహెచ్ఎల్ ఈ నుంచి. మూల నుంచి అమలుకి జర్నీ అవును, చేసి అవును, అవును. ఎవరైనా అంటే ఈ చాలామంది డైరెక్టర్స్కి పర్టికులర్ ఒక ప్లేస్లో ప్రశాంతంగా కూర్చుని, లేదంటే ఇంకెక్కడో కూర్చుని చాలా ప్రైవసీ కోరుకుంటూ చేసే పని, కానీ మీకు మాత్రం క్రౌడ్లో ఉంటే మాత్రమే చేస్తారు. అవును. అలా ఉంటేనే మీ మైండ్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుందని చెప్పని విన్నాను. సో ఎలా సార్, యాక్చువల్లీ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు బస్ స్టాప్లో అంటే పెరగడమే అలా పెరిగామండి. మాది గవర్నమెంట్ క్వార్టర్స్. మా 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 బిల్డింగ్లో పైన 4 పోర్షన్స్ ఉండేవి. ఓకే. మెట్లు ఎక్కగానే లెఫ్ట్ సైడ్ 2 పోర్షన్స్, రైట్ సైడ్ 2 పోర్షన్స్ ఉండేవి. సో 10th క్లాస్ వరకు అలాంటి పోర్షన్. ఆ తర్వాత 4 పోర్షన్ల నుంచి 2 పోర్షన్ల వరకు వచ్చాము. సో క్రౌడ్ ఎప్పుడు ఉండేది. అండ్ నేను రోజు బిహెచ్ఎల్లో బస్ ఎక్కి అమీర్పేట వరకు వచ్చేవాడిని. సిట్టింగ్కి వెళ్తున్నప్పుడు నేను ఏం డిస్కస్ చేసి వాళ్ళు ఏం చెప్పాలనేది బస్సులో కూర్చొని ఆలోచించేవాళ్ళం. ఆ బస్సులో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. వెనకాల అతను పివి నరసింహరావు పాలసీల గురించి మాట్లాడుతుంటాడు. ఈ పక్కన ఇంకోడు కంప్యూటర్స్ అని కొత్తగా వస్తున్నాయి, కంప్యూటర్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఎన్ఐటీలో ఏముంటాయి ఆఫర్స్, యాప్టెక్లో ఏమని మాట్లాడుతుంటాడు. కండక్టర్ చిల్లర కోసం విసుక్కుంటుంటాడు. ఈ వెనకాల ఎవరో అస్సలు బాగాలేదు మా ఇంట్లో పరిస్థితి, అత్తగారు ఇలా అంటున్నారని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు. వీటన్నిటిలో నుంచి ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్స్, ఒక డిఫరెంట్ వెరైటీ డిక్షన్ మాట్లాడేవాళ్ళు ఉంటారు. నేను కుర్చీలో కూర్చుంటే, బస్సులో సీట్లో కూర్చుంటే వాడొచ్చి ఇలా చేతులు పెట్టి అతని ఆస్తి నేను దొబ్బేసినట్టు చూస్తూ ఉంటాడు. మేబీ అతను రోజు ఆ చైర్లో కూర్చున్నాడేమో, ఈరోజు అతను లేట్గా వచ్చాడేమో, తినేసేలా చూస్తుంటాడు. ఇవాళ చూస్తాను ఎంతసేపు ఇలా కూర్చుంటాం అన్న టైప్లో. సో ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఆలోచించడం అలవాటు అయిపోయింది నాకు. సో ఊటీకి వెళ్ళడమో, కొడైకెనాల్కి వెళ్ళడమో, పర్వతాల మధ్య ఫామ్ హౌస్లోనూ కూర్చుంటే నాకు ఆ నిశ్శబ్దానికి నాకు టెన్షన్ వచ్చి డిప్రెషన్ వస్తుంది నాకు. ఓకే. క్లౌడీగా ఉన్నా, మూడీగా ఉన్నా టెన్షన్ వచ్చేస్తాను నాకు. సో అందుకని ఐ లవ్ న్యూయార్క్లో జనాలు ఫ్లోయింగ్ టక 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 సెకండ్కి లక్షల మంది వెళ్తూ ఉంటారు, వేల మంది వెళ్తూ ఉంటారు. సో అక్కడ కూర్చుంటే థాట్స్ బాగా వస్తాయి అన్న ఫీలింగ్. సో బేసిక్గా అండి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరు ఎంత గొప్ప రైటర్ అయినా, నేను డిస్కషన్స్కి అటు వెళ్తానన్నా, బ్యాంకాక్ వెళ్తామనో, లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్తామనో, అప్పుడు నేను న్యూయార్క్ వెళ్తాను చెప్పినా, ఎవరు ఏం చెప్పినా అందరూ బాత్రూముల్లో స్టార్ట్ అయిన వాళ్ళే, లేదా ఫ్రెండ్ రూములలోనో, లేదా బ్యాచిలర్ హాస్టళ్ళలోనో, లేదా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లలోనో ఇరుకుగా ఉన్నప్పుడే విశాలమైన ఆలోచనలతో స్టార్ట్ అయిన వాళ్ళు అందరూ. సో తర్వాత ఫైనాన్షియల్ కంఫర్ట్ వచ్చిన తర్వాత చెప్తారు బ్యాంకాక్ వెళ్తాం, లేకపోతే అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. బట్ ఎవరైనా అయితే కృష్ణనగర్ నుంచో, బిహెచ్ఎల్ నుంచో, అమీర్పేట నుంచో ఒక రూమ్లో మొదలైన వాళ్ళే. సో థాట్స్ పలానా చోటికి వెళ్తాయంటే నేను నమ్మను. అప్పుడు అందరూ అదే ప్లేస్కి వెళ్తారుగా. ఈ ప్లేస్లో ఎక్స్ట్రానరీ ఉంటుందంటే ఎవరైనా ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చొని రైడర్ అయిపోవచ్చు. అది కాదు కదా. ఎప్పుడు ఏ థాట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. నా మటుకు నేను ఎక్కువ బాత్రూంలో స్పెండ్ చేస్తాను. ఓహో. నా అద్భుతమైన ఆలోచనలన్నీ బాత్రూంలో వచ్చినాయి. ఓకే. కానీ సార్, అంటే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఓపెన్ మైండ్గా, ఏం మాట్లాడడానికి ఇలా మాట్లాడితే వాళ్ళే అనుకుంటారు, ఇలా మాట్లాడకుండా ఉంటే, లేదా కొంత డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ అచ్చమైన, అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత అంటే అందరికీ తెలిసిన సీక్రెట్, ఓపెన్ సీక్రెట్, భజన చేస్తే కానీ ఎక్కడ కూడా వెళ్ళే పరిస్థితి కనిపించిన సిచ్యువేషన్స్ అందరికీ తెలుసు. కానీ మీరు మాత్రం చాలా ఓపెన్గా, హార్ట్ఫుల్గా మాట్లాడేస్తారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాక నా మార్పు? నేను బేసిక్ చిన్నప్పటి నుంచి నేను కొంచెం నేను అనుకున్నది మాట్లాడే ఇష్టం. మీరు అన్నారు సరే, ఏదైనా మాట్లాడితే అవతల వాళ్ళు ఏమంటారో అని, వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని ఉంటుంది కదా. అది మాట్లాడకపోతే నాకు లోపల నాకు ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. తన్నుమాలిన ధర్మం లేదు అంటారు కదా. ఫస్ట్ నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. నేను సఫికేట్ అవుతూ ఉండలేను. సో అది అనేకపోతే నైట్ పడుకునేసరికి డబ్బా దులిపేయాలి, బ్యాలెన్స్ ఏమి ఉండకూడదు, మళ్ళీ ఫ్రెష్గా డే స్టార్ట్ చేయాలి. సో కొన్నిసార్లు కొంతమంది హర్ట్ అవుతుంటారు, తప్పులేదు. బట్ అది రవి అన్నయ్య అంటుంటారు, రవితేజ అన్నయ్య, లేదా నేను ఇక్కడి నుంచి మారుతున్నాను ఇంకోసారి అలా మాట్లాడంటే, అది నీ చేతిలో ఉండదు. అది నువ్వు అలా పుట్టేసావు, నువ్వు మారడం అనేదాన్ని అసలు నేను నమ్మను, నువ్వు ట్రై కూడా చేయగా అనవసరంగా అని చెప్పి రవితేజనే చెప్తుంటాడు. సో ఇట్స్ ఇన్స్టింక్ట్ అండి, ఇట్ కాంట్ గో. అంటే డ్యామేజ్ కంట్రోల్ ఉంటుంది తప్ప ఇంకా అంటే ఇన్నాళ్ళు మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో జర్నీలో హరీష్ శంకర్ గారు సంపాదించుకున్న పేరంటే ఏం చెప్తారు? చాలామంది చెప్తుంటారు, నేను ఒక్కనే కాదు, చాలామంది చెప్తుంటారు. నా రైటింగ్ గురించి, నా సాంగ్స్, నా మ్యూజిక్ కమాండింగ్గా ఉంటాడు, క్లారిటీగా ఉంటాడు అని ఎంత చెప్తారో, అలాగే హరీష్ శంకర్ అంటే నోటిదోల అని చెప్తారు, చాలామంది చెప్తారు.
కానీ ఎంత హార్ట్ఫుల్గా ఉంటారో ముందో మాట వెనుకో మాట మాట్లాడరు అని కూడా నేను విన్నాను. ఏం చెప్పినా మనం ఇలాంటి వాటికి నెగిటివ్గా ఎక్కువ అట్రాక్ట్ అవుతాంగా డెఫినెట్గా. బయట వాళ్ళకి తెలుసు, ఎవరైతే నోడుదులు అంటున్నారో వాళ్ళకి తెలుసు నేను ఎలా పనిచేస్తానో. బట్ మీరు అడిగారు కాబట్టి ఫస్ట్ ఇది బయటకు వస్తుంది. అవును, కానీ ఎవరికైనా సరే యాజ్ అ హ్యూమన్ బీయింగ్కి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకే లెవెల్ ఎనర్జీతో వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్ జనరల్గా. నేను కరెక్ట్గా 3 days చూసాను సార్ మిమ్మల్ని. మార్నింగ్ మీరు ఏ స్టేజ్లో ఎలాంటి స్ట్రెంగ్త్ తోటి ఎంత ఎనర్జెటిక్గా వస్తారో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంటారు. రహస్యం ఏం చెప్తారు ఒకసారి? ఇప్పుడు అది యాడ్లో చెప్పినట్టు బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ అంటారు కదా, అలాగా స్క్రిప్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మనం వచ్చిందే మన ఇష్టమైన పని చేయడానికండి. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఇంకా మీకు అలసట అనేది ఉండదు బేసిక్గా. అండ్ పేపర్ మీద ఉన్నది స్క్రీన్ మీద వచ్చేంత వరకు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు నా యాంగ్జైటీని కొంతమంది ఎనర్జీ అనుకుంటారు, దానికి నేను ఏం చేయలేను. అదొక ఆతృత బేసిక్గా. తీసేయాలి, ఈ సీన్ తీసేయాలి అలా అయిపోవాలి అని ఒక ఆతృతతో కూడిన ఎనర్జీ అది. పాన్ మానేస్తానన్నారు, మళ్ళీ వేసుకున్నారు. ఇందాక గ్యాప్ ఏదో ఉందన్నారు, అందుకే మానేస్తా. ఇంకా మానేస్తా అన్న పదం మానేస్తే బెటర్ ఏమో. ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తాను. తగ్గించాను చాలా చాలా తగ్గించాను.